నెక్స్ట్ ప్రొనౌన్. సో నౌన్కి బదులుగా వాడేది ప్రొనౌన్ అంటే ఏంటి? ఇక్కడ నౌన్కి బదులుగా వాడేదాన్ని మనం ప్రొనౌన్ అంటాం, రైట్? పర్సనల్ ప్రొనౌన్. ఫస్ట్ వన్ ఈజ్ వాట్ హియర్? పర్సనల్ ప్రొనౌన్. ఇట్స్ రీప్లేసెస్ స్పెసిఫిక్ పీపుల్ ఆర్ థింగ్స్. అంటే ఆ పీపుల్ కానీ లేదా థింగ్స్ని కానీ రీప్లేస్ చేస్తుంది, రైట్? అవేవి పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఐ, మీ, యూ, హీ, హిమ్, షీ, హర్, ఇట్. సో ఇలాంటి అంటే నౌన్కి బదులుగా అంటే నేమ్కి బదులుగా. ఒకవేళ నౌన్ రాజు ఉన్నాడు అనుకోండి, రాజు లేనప్పుడు మనం ఏమంటాం? అతడు అంటాం, అంటే హీ. ఒకవేళ రమ్య ఉందనుకోండి, రమ్య బదులుగా మనం ఏమంటాం? షీ అంటాం, రైట్? లేదా స్టూడెంట్స్ అన్నాం అనుకోండి, స్టూడెంట్స్కి బదులుగా దే అంటాం, రైట్? ఏదైతే మనం నౌన్కి బదులుగా వాడుతామో దాన్ని మనం ఏమంటాం? ప్రొనౌన్ అంటాం. సో ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ ఏవి వస్తున్నాయి? ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఐ, మీ, యూ, హీ, హిమ్, షీ, హర్, ఇట్. ఇవి సింగులర్. అంటే ప్లూరల్ అంటే బహువచనం. వి, అస్, యూ, దే, దెమ్, రైట్? ఎగ్జాంపుల్, షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్ అంటే షీ అనేది ఏంటి? ఎగ్జాంపుల్ రమ్య అన్నాం అనుకోండి, రైట్? రమ్య ప్లేస్లో మనం ఏం వాడాం? షీ వాడాం, రైట్? నౌన్ని రీప్లేస్ చేసే వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని, రైట్, ప్రొనౌన్ అంటాము, రైట్? నెక్స్ట్ వన్ పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ అంటే బిలాంగింగ్నెస్ ఆర్ హ్యావింగ్ ఓనర్షిప్. షీ, సీ హియర్, షో ఓనర్షిప్ ఆర్ పొసెషన్ అంటే హక్కుని పొంది ఉండడం అన్నట్టు, రైట్? ఎగ్జాంపుల్ పొసెసివ్ అంటే మైన్, యువర్స్, హిజ్, హర్స్, ఇట్స్, అవర్స్, దేర్స్. దిస్ పెన్ ఈజ్ మైన్. ఈ పెన్ ఎవరిది? మైన్ అంటే నాది. ఇట్ బిలాంగ్స్ టు మీ అంటే నాది, అంటే అది పొసెసివ్నెస్ అంటారు. దాన్ని ఏమంటారు అంటే ఓనర్షిప్. పెన్ ఎవరిది అంటే ఇది నాది, రైట్? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఓనర్షిప్. దీన్ని మనం ఏమంటాం? పొసెసివ్ ప్రొనౌన్ అంటాం. ఫస్ట్ వన్ ఈజ్ పర్సనల్ ప్రొనౌన్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పొసెసివ్ ప్రొనౌన్. థర్డ్ వన్ వచ్చేసి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ అంటే రిఫర్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. దేన్ని రిఫర్ చేస్తుంది అంటే సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఏ విధంగా రిఫ్లెక్ట్ చేస్తుంది? ఎగ్జాంపుల్ మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్. ఇవన్నిటిని మనం ఏమంటాం? రిఫ్లెక్సివ్. అంటే ఏవైతే రిఫ్లెక్ట్ చేస్తాయో అంటే ప్రతిబింబిస్తాయో. ఎగ్జాంపుల్ హీ హర్ట్ హిమ్సెల్ఫ్ వైల్ ప్లేయింగ్. అతడు గాయపడ్డాడు. ఎలా గాయపడ్డాడు? హిమ్సెల్ఫ్, తనకు తానే. ఎప్పుడు? వైల్ ప్లేయింగ్, ఆట ఆడేటప్పుడు, రైట్? అతడు ఆడుతున్నప్పుడు తనకు తానుగా గాయపడ్డాడు లేదా గాయం చేసుకున్నాడు. అంటే దీన్ని హిమ్సెల్ఫ్, హీ హర్ట్ హిమ్సెల్ఫ్ అంటే అతను తనకు తానుగా హర్ట్ చేసుకున్నాడు కాబట్టి దీన్ని ఏమంటాం మనం? రిఫ్లెక్సివ్, రైట్? మై సెల్ఫ్ అంటే నాకు నేనుగా, యువర్ సెల్ఫ్ నీకు నీవుగా. ఎవరైతే చేసుకుంటారో దాన్ని మనం వారికి వారే చేసుకున్నట్టే దాన్ని రిఫ్లెక్సివ్ అంటాం. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ యూజ్ టు పాయింట్ టు స్పెసిఫిక్ థింగ్స్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ దేన్ని యూజ్ చేస్తుంది? పాయింట్ టు స్పెసిఫిక్ థింగ్స్. ఇది స్పెసిఫిక్ థింగ్స్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ దిస్, దట్, దీస్, దోస్. ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ మూవీ అంటే ఇది పాయింట్అవుట్ చేస్తుంది. ఏమని? దిస్ ఈజ్ మై ఫేవరెట్ మూవీ అంటే నా యొక్క ఫేవరెట్ మూవీ అని పాయింట్అవుట్ చేసి చెప్తుంది. సో ఇక్కడ దిస్ అనేది అయితే ఉందో దాన్ని ఏమంటాం మనం? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటాం. ఏమంటాం? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దట్ ఈజ్ మై పెన్ అనొచ్చు, లేదా దట్ ఈజ్ మై బ్యాగ్. దీస్ ఆర్ మై బుక్స్. దీస్ ఆర్ అంటే మనం చూపిస్తూ, డెమాన్స్ట్రేటివ్ అంటే చూపించడం, రైట్? డెమాన్స్ట్రేట్ చేయడం. దీస్ ఆర్ మై బ్యాగ్స్, రైట్? దోస్ ఆర్ మై ఫ్రూట్స్ అంటే ఆ విధంగా మనం చూపిస్తూ ఏవైతే డెమాన్స్ట్రేట్ చేస్తారో దాన్ని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఇంట్రాగేటివ్. ఇంట్రాగేటివ్ అంటే నథింగ్ బట్ క్వశ్చనింగ్. ప్రొనౌన్స్ యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఏవైతే క్వశ్చన్ చేస్తాయో దాన్ని మనం ఏమంటాం? ఇంట్రాగేటివ్. హూ, హూమ్, హూజ్, విచ్, వాట్ అంటే ప్రశ్నించే వాటిని ఏమంటాం మనం? ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటాము. హూ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. అక్కడ హూ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ కొద్దిగా డౌట్ వస్తుంది. హూ అనేది ఎగ్జాక్ట్గా మనకి ప్రొనౌన్ అనేది ఎలా తెస్తుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ హూ ప్లేస్లో రాజు ఉన్నాడు అనుకోండి, రైట్? మనకి ఆన్సర్ ఏమొస్తుంది? రాజు అని వస్తుంది. అంటే నౌన్కి బదులుగా మనం ఏం క్వశ్చన్ చేస్తున్నాం? హూ అనేది వాడుతున్నాం. అప్పుడేమవుతుంది? హూ అనేది ఇది ప్రొనౌన్ అవుతుంది. హూ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్? రాజు ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్. అంటే ప్రొనౌన్ని మళ్ళీ ఏది రిప్లేస్ చేస్తుంది? నౌన్ మాత్రమే రిప్లేస్ చేస్తుంది. అంటే నౌన్ని తెలుసుకోవడానికి మనం ఏం వాడాము? ఇక్కడ ప్రొనౌన్ని వాడాము. హూ ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్ అని క్వశ్చన్ చేసాము. సో ఈ విధంగా అడిగే వాటిని మనం
ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అంటాం, రైట్. మళ్ళీ ఇందులో అడ్జెక్టివ్స్ కూడా ఉంటాయి, రైట్. ఆ టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. రిలేటివ్ ప్రొనౌన్స్ యూజ్డ్ టు లింక్ క్లాజెస్ ఆర్ ఫ్రేజెస్ టు ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇవేం చేస్తాయి? లింక్ చేస్తాయి. దేన్ని అంటే క్లాజెస్ ఆర్ ఫ్రేజెస్ టు అ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఏవి? రిలేటివ్ ప్రొనౌన్. హూ, హూమ్, హూజ్, విచ్, దాట్. సో ఇంతకుముందు మనకి ఇక్కడ సబ్జెక్ట్లో వచ్చాయి. ఈ హూ, హూమ్, హూజ్, విచ్ అనేవి సబ్జెక్ట్లో. బట్ ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఎక్కడ వస్తుంది అంటే ద బాయ్ సబ్జెక్ట్ అయిపోయింది. ద బాయ్ అనేది సబ్జెక్ట్ అయిపోయింది. సబ్జెక్ట్ తర్వాత మళ్ళీ ఇక్కడ హూ వచ్చింది. ద బాయ్ హూ వన్ ద ప్రైజ్ ఈజ్ మై బ్రదర్. ఇక్కడ మధ్యలో వచ్చింది కాబట్టి ఇదేమవుతుంది? రిలేటివ్. అంటే ద బాయ్కి సంబంధించిన రిలేషన్షిప్ని హూ అనేది తెలుపుతుంది. ద బాయ్ హూ వన్ ద ప్రైజ్ ఈజ్ మై బ్రదర్ అంటే బాలుడు. ఏ బాలుడు? ఎవరైతే ఆ ప్రైజ్ని పొందాడు, గెలిచాడు, అతడు నా యొక్క తమ్ముడు ఆర్ అన్న, మై బ్రదర్. అంటే ఆ రిలేషన్షిప్ని తెలుపుతున్నది కాబట్టి ఇక్కడ హూ అనేది ఏమవుతుంది? రిలేటివ్ ప్రొనౌన్. ద బాయ్ హూ వన్ ద ప్రైజ్ ఈజ్ మై బ్రదర్, రైట్. నెక్స్ట్ వన్ ఇండెఫినెట్ ప్రొనౌన్. అంటే డెఫినెట్గా చెప్పని వాటిని, అంటే డెఫినెట్గా సంఖ్యను తెలుపని వాటిని ఏమంటాం మనం? ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటాము, రైట్. డెఫినెట్గా చెప్తే డెఫినెట్ ప్రొనౌన్, రైట్. డెఫినెట్గా అంటే సరి అయిన సమాధానం, అంటే సరి అయిన సంఖ్య అనేది కానీ సరి అయిన వ్యక్తి గురించి కానీ చెప్పినప్పుడు దాన్ని మనం ఏమంటాం? ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటాం. రిఫర్ టు ఎ నాన్ స్పెసిఫిక్ పీపుల్ ఆర్ థింగ్స్. సమ్వన్, సమ్వన్ అంటే ఎవరో, అతను ఎగ్జాక్ట్గా మనకి ఎవరు తెలియదు. ఎనీ వన్ అంటే ఎవరైనా. ఎవ్రీ వన్ అంటే అందరూ. నోబడి, రైట్. నోబడి ఎవరు లేరు అన్నాడు. సంథింగ్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్, నథింగ్. అంటే ఇందులో కరెక్ట్ క్లారిటీతో మనం స్పెసిఫిక్గా ఆ పర్సన్ని కానీ థింగ్ని కానీ మనం ఐడెంటిఫై చేయలేము. అలాంటి వాటిని ఏమంటాం? ఇండెఫినెట్ ప్రొనౌన్. సమ్వన్ లెఫ్ట్ దేర్ బ్యాగ్ ఆన్ ద బెంచ్. సమ్వన్ లెఫ్ట్ వదిలేశారు. ఎవరు వదిలేశారు? ఏం వదిలేశారు? దేర్ బ్యాగ్, వారి యొక్క బ్యాగ్ని. ఎక్కడ? ఆన్ ద బెంచ్. అంటే అతను ఎవరు మనకు తెలియదు. ఆ క్యాండిడేట్ అనేది ఎవరు? ఇండెఫినెట్ క్యాండిడేట్ ఆర్ ఇండెఫినెట్ పర్సన్. అండ్ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ షో మ్యూచువల్ యాక్షన్ ఆర్ రిలేషన్షిప్, రైట్. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ ఏమని చెప్తుంది? షో మ్యూచువల్ యాక్షన్ అంటే మ్యూచువల్ యాక్షన్ని కానీ రిలేషన్షిప్ని కానీ. అందులో ఏమొస్తాయి? ఈచ్ అదర్, వన్ అనదర్. దే లవ్ ఈచ్ అదర్, దే లవ్ ఈచ్ అదర్. అంటే ఈచ్ అదర్ అనేది ఎవరికి? ఓన్లీ వి యూజ్ ఓన్లీ టూ పీపుల్. ఈచ్ అదర్ అనేది టూ పీపుల్కి, వన్ అనదర్ అనేది మోర్ దాన్ టూ పీపుల్కి యూజ్ చేస్తాం. సో ఈ రెండింటిని ఏమంటాం మనం? రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటాం. అంటే ఫ్యామిలీ మెంబర్స్ లవ్స్ వన్ అనదర్ అనొచ్చు. అంటే ఫ్యామిలీలో 4-5 ఉంటారు కాబట్టి అప్పుడు మనం వన్ అనదర్ అనొచ్చు. దే లవ్ ఈచ్ అదర్ అంటే ఓన్లీ టూ పీపుల్, బాయ్ అండ్ గర్ల్ కావచ్చు, రైట్. ఆ విధంగా టూ పీపుల్ని మనం రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఈచ్ అదర్ అనాలి. 2 కంటే ఎక్కువ ఉంటే మాత్రం వన్ అనదర్ అనాలి, రైట్.